లైఫ్ ట్రూత్ ఏంటంటే, అబద్ధాలు చెప్పేవారు ఎన్నో చెబుతారు, వారి దగ్గర ఎన్నో కథలు సిద్ధంగా ఉంటాయి. కాబట్టి నిజం చెప్పేవాళ్ళు ఒక్క విషయమే చెప్తారు, ఎందుకంటే నిజం ఒకటే ఉంటుంది కాబట్టి. అంతే కదా. వాళ్ళు ఏం చేస్తారు, ఒక అబద్ధం చెప్తారు, అవునా అంటే కాదు అని మళ్ళీ ఇంకోటి చెప్తారు. ఎందుకంటే అందరూ పెద్ద మనుషులు, ఒక అబద్ధం ఆడితే 100 అబద్ధాలకు జవాబు చెప్పాలి. ఎందుకురా సప్పుడేక నిజం చెప్పి నిజం ఒప్పుకో పిచ్చోడా అని అందరూ పెద్ద మనుషులు, అమ్మమ్మ తాతలు, మన ఇంట్లో ఉన్నవాళ్ళు, మేనత్తలు మేనమామలు అందరూ అనేవాళ్ళు. ఇది వాస్తవానికి నిజమే కదా ఫ్రెండ్స్, కదా. అబద్ధాలు ఎప్పుడు చెప్పొద్దు, చూసింది చూసినట్టుగా, విన్నది విన్నట్టుగా నేను మాట్లాడాలి. కానీ ఏది మాట్లాడితే అది ఈ టైంకి ఇది కరెక్టే, నీకు చప్పట్లు కొడుతున్నచ్చు, కానీ తర్వాత నీ యొక్క నైతిక విలువను, నీ మనసు అంతా, నీ వాల్యూని కోల్పోతావు తెలుసా. నీకు కూడా ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. 10 మంది చీచి చీచి అన్న తర్వాత ఎందుకు మన లైఫ్ అవసరం. ఎవ్వరు మెచ్చుకోకున్నా పర్వాలేదు, మనకు మనం ఓకే, ఐఎమ్ ఆల్ రైట్, ఐఎమ్ ఎక్సలెంట్ అని మన మనస్సుకు నచ్చితే చాలు ఫ్రెండ్స్. ఎవరో మెచ్చుకోవాల్సిన అవసరం మనకు లేదు కదా. అవునంటారా కాదంటారా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా?